ఒక పెద్ద అడవిలో ఓ పాత వేప చెట్టు నిలిచి ఉండేది. ఆ చెట్టుపై ఉన్న చిన్న ఆకులు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవి. అయ్యో, మనం ఎంత చిన్నవాళ్ళం, మనం పడిపోయిన వెంటనే ఎండిపోతాం, పూలలాగా అందంగా కూడా ఉండం అని ఆకులు పరస్పరం చెప్పుకునేవి. వాటి మాటలు విన్న వేప చెట్టు చిరునవ్వు నవ్వింది. మీరు ఉన్నంతలో మీరు చేసే పనుల గొప్పతనం మీరే తెలుసుకోలేదు అని చెట్టు చెప్పింది. ఒక రోజు అడవిలో గాలి బలంగా వీచింది. పక్షులు ఆందోళనగా ఎగిరిపోతూ ఆశ్రయం కోసం చూడసాగాయి. మరికొన్ని చిన్న పక్షులు మాత్రం చిన్నవైతే ఎక్కడికి వెళ్ళగలుగుతారు? అప్పుడు వేప చెట్టు తన ఘనమైన కొమ్మలను విస్తరించి, రండి బిడ్డలు, నా ఆకుల కింద దాక్కోండి అని పిలిచింది. చిన్న పక్షులు ఆకుల మధ్య దాక్కుని గాలి తుఫాను నుంచి రక్షించబడ్డాయి. గాలి ఆగిన తరువాత పక్షులు ఆనందంతో చెట్టును ధన్యవాదాలు చెబుతూ వెళ్ళిపోయాయి. చిన్న ఆకులు అది చూసి ఆశ్చర్యపోయాయి. వాటిని చూసి చెట్టు మృదువుగా చెప్పింది, చూడండి, మీరు చిన్నవారు కాదు. మీ చిన్న నీడ, మీ చిన్న శ్వాస, మీ చిన్న రక్షణ ఎవరికో పెద్ద ఆశ్రయం అవుతుంది. ఆ మాటలు విన్న ప్రతి ఆకు ఆత్మవిశ్వాసంతో ప్రకాశించింది. కథ సారాంశం: చిన్న పనైనా ప్రేమతో చేస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో మనకు తెలియదు. మన విలువను మనమే చిన్నచూపు చూడకండి.